Sir, 17 some చూద్దాం. One of the senior engineers at XYZ has been working on a progress to improve manufacturing efficiency and consequently reduce manufacturing cost. This is a major project and has the full support of XYZ board of directors. The senior engineer believes that the cost of production will exceed the project cost within 24 hours of their implementation. Regulatory testing and health safety approvals was obtained on 1st June. Okay. This removed uncertainties concerning the project, which was finally completed for 20 April 2006. Okay. Whichever is later, 20 April 2006 నుంచి మనం స్టార్ట్ చేయాలి, క్యాపిటలైజేషన్ స్టార్ట్ చేయాలి. ఇది డెవలప్మెంట్ ఫేజ్. ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది డెవలప్మెంట్ ఫేజ్. ముందు అంతా రీసెర్చ్ ఫేజ్. ఇక్కడ అవన్నీ క్లారిటీగా అడగట్లేదు. ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఏం చేస్తుంటే చూద్దాం. కాస్ట్ 18 lakhs అయిందంటే ఇంకా థర్టీ 31st March 2006 have been recognized as an intangible asset. An offer of 7,80,000 for the new development technology has been received by the potential buyers, but it has been rejected by the XYZ. Okay. సరే, కంప్లీట్ అయ్యాక 18 lakhs కంప్లీట్ అయితే 7,80,000 వచ్చిందంటే సరే అది రిజెక్ట్ చేశారంట. సరే, Utkarsh believes that the project will be major success and the potential save of money company 12 lakhs in perpetuity. So director of the research at XYZ and who is qualified electronic engineer is serious concerns about the long-term prospects of the new process, and she is of the opinion that the competitors will have to develop the new technology at some type, which would require to replace the new process within 4 years. She estimates that the present value of future cost savings will be 9,60,000 over the period. After that, she thinks there is no certainty about the future. What would be the appropriate accounting treatment of the aforesaid issue? Simple. So first అయితే 18 lakhs ఇక్కడ గుర్తుపెట్టుకోండి, టోటల్ కాస్ట్ 18 lakhs అన్నాడు. కాస్ట్ ఇంకా టిల్ డేట్ ఒక నిమిషం. The cost of 18 lakhs incurred during the year till 31st March 2006. సార్ ఇక్కడ 1st June లో మనకి అప్రూవల్ వచ్చింది. సో అంటే టోటల్ ఇయర్ డ్యూరింగ్ ద ఇయర్ అన్నాడు. సో అంటే ఇక్కడ మనకి రీసెర్చ్ స్పేస్ అంతా అని దాని కాస్ట్ దీని కాస్ట్ డిఫరెన్షియేట్ చేయలేదు కాబట్టి మనం ఏం చేయాలంటే 18 years డివైడ్ బై 12 చేసి మనకి దాంట్లో జూన్ అంటే ఏంటి, ఆల్మోస్ట్ 2 months. జూన్ వరకు అంటే రీసెర్చ్ ఫేజ్, ఏప్రిల్ మే. సో ఆ రెండు తీసేస్తే మిగిలినంతా డెవలప్మెంట్ ఫేజ్ కింద కన్సిడర్ చేయాలంటే 18 lakhs into 10 డివైడ్ బై 12 15 lakhs ఏంటంటే మనం ఫస్ట్ అయితే క్యాపిటలైజ్ చేయాలి. ఓకే, కంప్లీట్ అయినప్పుడు. సో ద ఎక్స్పెండిచర్ ఇంకా పీరియడ్ టు ద ఫస్ట్ 30 ఈ 3 lakhs ఏమో P&L కి చార్జ్ చేస్తాం, అది కూడా ఓకే. తర్వాత ఇండియా స్టడీస్ ఇంపైర్మెంట్ అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందంటే సో ఫస్ట్ తర్వాత ఏమైందంట 12 lakhs అని ఎక్స్పెండిచర్ పెట్టారు. సో 15 lakhs మనకి 12 lakhs మనకి సారీ 12 lakhs అనేది మనకి రిసీవబుల్ అని చెప్పారు. దాంట్లో 9,60,000 ఇంకొకరు మళ్ళీ అంటే నేహా అని ఎవరైతే క్వాలిఫైడ్ ఎలక్ట్రానిక్ ఇంజనీర్ ఉన్నారో వాళ్ళేమో 9,60,000 ప్రెసెంట్ వాల్యూ అని చెప్పి తీసుకున్నారు. అల్టిమేట్ గా మనం ఏం తీసుకోవాలి, ఏదైతే మోస్ట్ రిలయబుల్ అది తీసుకోవాలి. సో 9,60,000 మోర్ రిలయబుల్ దెన్ కంపేర్ టు ద 12 lakhs. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే 9,60,000 మనం 9,60,000 తీసుకుని అంటే ఇండియా 16 ప్రకారం రిమైనింగ్ ఉన్నది కదా. సో 7,80,000 ఏమో ఫేర్ వాల్యూ అన్నట్టు, బయట మార్కెట్ ప్రైస్. ఇదేమో యూజ్ వాల్యూ ఇన్ యూస్. మనకి ఇంపైర్మెంట్ కాన్సెప్ట్ చెప్పినప్పుడు చెప్తాను మీకు. రెండు వాల్యూస్ ఉంటాయి అక్కడ, ఫేర్ వాల్యూ లెస్ కాస్ట్ టు సెల్ ఒకటి, తర్వాత వాల్యూ ఇన్ యూస్ ఒకటి. సో ఇది ఫేర్ వాల్యూ 7,80,000 9,60,000 విచ్ ఇస్ హైయర్ తీసుకోవాలి, వాల్యూ ఇన్ యూస్ ఆర్ ఫేర్ వాల్యూ లెస్ కాస్ట్ టు సెల్. సో 9,60,000 is హైయర్ కాబట్టి అది తీసుకుని సో ద క్యారింగ్ అమౌంట్ సబ్సిక్వెంట్లీ రిడ్యూస్ టు 9,60,000 తగ్గించాలి. అంటే 15 lakhs నుంచి 9,60,000 తగ్గించాలి. సో అయిపోతుంది ఇంపైర్మెంట్ లాస్. ఇది సో 5,40,000 ఇంపైర్మెంట్ లాస్ కింద బుక్ అవుతుంది. ఎంట్రీ ఏంటి, సో ఆపరేటింగ్ రీసెర్చ్ ఫేజ్ ని P&L కి ఛార్జ్ చేయాలి, తర్వాత ఇంపైర్మెంట్ లాస్ ని P&L కి ఛార్జ్ చేయాలి కాబట్టి సో ఎంట్రీ ఇది. సో 8,40,000. సో ఈ టోటల్ ఆల్రెడీ అంటే 8,40,000 ఆల్రెడీ. సో మొత్తం 18 lakhs వాళ్ళు ఇంటాన్జిబుల్ కింద రికార్డ్ చేశారు కాబట్టి ఇప్పుడు దాని ఇంటాన్జిబుల్ నుంచి తగ్గిస్తాం, 8,40,000 తగ్గిస్తున్నాం అంతే సింపుల్. నెక్స్ట్ క్వశ్చన్. X Limited decided to revalue its intangible assets on 1st April 2001. On the date of revaluation, the intangible assets stand at a cost of 1 crore and accumulated amortization is 40 lakhs. The intangible assets are revalued at 1 crore 50 lakhs.
సరే, ఇది రివాల్యూషన్ రిలేటెడ్. మనకి సబ్సిక్వెంట్ వాల్యుయేషన్ లో 2 మెథడ్స్ ఉన్నాయి, కాస్ట్ మెథడ్ అండ్ రివాల్యూషన్ మెథడ్. సో దాంట్లో రివాల్యూషన్ మెథడ్ సెలెక్ట్ చేసుకున్నారంట యూజింగ్ రీస్టేట్మెంట్ అప్రోచ్. మెథడ్ కూడా 2 ఉన్నాయి కదా, రివాల్యూషన్ మెథడ్ లో 2 మెథడ్స్ ఉంటాయి, రీస్టేట్మెంట్ అప్రోచ్, ఎలిమినేషన్ అప్రోచ్. సో రీస్టేట్మెంట్ అప్రోచ్ ఫాలో అవ్వమని వాళ్ళే చెప్పారు. సో మనం రీస్టేట్మెంట్ అప్రోచ్ లో ఫస్ట్ ఏం చేయాలి, ఫస్ట్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. పర్సంటేజ్ అంటే ఏంటి, రీస్టేట్మెంట్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫార్ములా ఏంటి, ఫేర్ వాల్యూ మైనస్ ఎన్సీఏ డివైడ్ బై ఎన్సీఏ ఇంటూ 100. ఇక్కడ ఫేర్ వాల్యూ వాళ్ళే ఇస్తారు, ఎన్సీఏ ఒక్కటి చూడాలి. 60 lakhs ఎన్సీఏ, 1 lakh 1 crore మైనస్ 40 lakhs అంటే 60 lakhs. సో 1 crore 50 మైనస్ 1 crore 50 మైనస్ 60 lakhs డివైడెడ్ బై 60 lakhs ఇంటూ 100. సో పర్సంటేజ్ ఎంత వస్తుంది, వచ్చారు 1 crore 50 lakhs మైనస్ 60 lakhs. సో 150% ఇంక్రీస్ అయిందంట. సో 150% ఇంక్రీస్ అయినప్పుడు ఏం చేస్తాం మనం రీస్టేట్మెంట్ అప్రోచ్ లో, కాస్ట్ ఇంటూ 150% చేస్తే 1 crore 50 lakhs వస్తుంది. అలాగే అమౌంటైజేషన్ కూడా 40 lakhs ఇంటూ 40 ఇంటూ 150% చేయాలి. సో 40 ఇంటూ 150% చేయాలి. అల్టిమేట్ గా మనకి రివాల్యూషన్ రివాల్యూషన్ 90 వచ్చింది. సో ఎంట్రీ ఏంటి, ఇంటాంజిబుల్ అకౌంట్ డెబిట్. సో క్రెడిట్ ఏం చేయాలి, 2. చెప్పండి, 2 ఏం చేయాలి, అక్యుములేటెడ్ అమోర్టైజేషన్. ఒకటి 2 రివాల్యూషన్ గెయిన్. సో అల్టిమేట్ గా ఇప్పుడు ఇది చేసిన తర్వాత రివైజ్ క్యారింగ్ అమౌంట్ ఎంత అవుతుంది, ఇంటాంజిబుల్ ది ఆల్రెడీ 100 ఉంది, ఇప్పుడు అది 1 crore ఉంది, ఇప్పుడు 150 crores యాడ్ చేస్తే 2 crores 50 lakhs అవుతుంది. అమౌంటైజేషన్ 40 ఉంది, 60 యాడ్ చేస్తే 1 crore అవుతుంది. సో అదే చెప్తా చూడండి ఇక్కడ, 2 crores 50 1 crore అంతే. నెక్స్ట్ క్వశ్చన్, Saturn Limited acquired intangible loans of for 1 lakh. The asset was revalued to 1 lakh 20,000 on 31st March 2002 and 85,000 on 31st March 2023. Jupiter acquired intangible at no. Okay. It's okay. I assume that the year end for both the companies is 31st March and they both used the revaluation model. How each of these transactions would be dealt with the financial statements, explain the treatment of revaluation of intangible assets, ignore the comparison of amortization. అవన్నీ వదిలేయమన్నారు. సరే, ఓకే. సో మన అంటే అమౌంటైజేషన్ ఏం లేదు కాబట్టి, సో 1 lakh కాస్త 1,20,000 డిప్రిషియేషన్, అమౌంటైజేషన్ ఏం అవ్వలేదు అనుకుందాం, ఎగ్జామ్షన్ ఇక్కడ వాడిచ్చాడు కాబట్టి. సో 1 lakh కాస్త 1,20,000 అయింది, అంటే 20 lakhs ఇంక్రీజ్ అయింది. సో 20 lakhs ఇంక్రీజ్ అయినప్పుడు మనం ఏం చేస్తాం, ఫస్ట్ టైం రివాల్యూషన్ అయినప్పుడు అసెట్ ఇంక్రీజ్ చేస్తాం, రివాల్యూషన్ గెయిన్ అని చెప్పి క్రెడిట్ చేస్తే ఆ రివాల్యూషన్ గెయిన్ ని రివాల్యూషన్ సర్ప్లస్ కి ట్రాన్స్ఫర్ చేస్తాం, రివాల్యూషన్ రిజర్వ్ కి ట్రాన్స్ఫర్ చేస్తాం. సో అది ఫస్ట్ అయిపోయింది. తర్వాత 1,80,000కి మళ్ళీ రిడక్షన్ అయింది, ఇది 31st March 2023కి. అప్పుడు ఏం చేస్తాం మళ్ళీ, సో 1 lakh ఇక్కడ చాలా ఇంపార్టెంట్, 1,20,000 నుంచి 85 అయింది, అంటే ఎంత తగ్గినట్టు, 35,000 తగ్గినట్టు. సో మళ్ళీ 35,000 తగ్గించాలి, కానీ ఆ 35,000 ఎంట్రీ అయితే ఇదే, రివాల్యూషన్ లాస్ అకౌంట్ డెబిట్ టు ఇంటాంజిబుల్ అసెట్స్ 35,000, కానీ ఈ రివాల్యూషన్ లాస్ ని 35,000 ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేయాలి. సో ఆల్రెడీ రిజర్వ్ లో 20,000 ఉంది కాబట్టి 20,000 చేసి రిమైనింగ్ 15,000 మాత్రమే పిఎన్ఎల్ కి పంపించాలి, గుర్తుపెట్టుకోండి. సరే, అది క్లియర్. నెక్స్ట్ ఇది ఏమైందంట, 1 lakh ఎసెట్, తర్వాత 85,000 అయింది, తర్వాత 1,05,000 అయింది. సరే, ముందు డిక్రీజ్ అయింది కాబట్టి, ముందు లాస్ వచ్చింది కాబట్టి, రివాల్యూషన్ లాస్ అకౌంట్ డెబిట్ 15,000 టు ఇంటాంజిబుల్ అసెట్ 15,000. సో తర్వాత ఏమైంది, అది 85,000 కాస్త 1,05,000 అయింది, అంటే ఎంత పెరిగింది, 95, 105, 20,000 పెరిగింది. సో ఆల్రెడీ 15,000 మనకి మనం పిఎన్ఎల్ లో డెబిట్ చేసాం కాబట్టి దాన్ని రివర్స్ చేయాలి. సో
సో క్రియేట్ చేయాలి అంతే, నథింగ్ బట్. సో ఇప్పుడు ఇంటాంజిబుల్ అయితే ఎంత పెరగాలి? 30,000 పెరగాలి. ఇంటాంజిబుల్ అకౌంట్ డెబిట్ 30,000, సారీ సార్ 20,000 కదా. ఇంటాంజిబుల్ అకౌంట్ డెబిట్ 20,000, టు P&L 15,000, టు రీవాల్యుయేషన్ రిజర్వ్. ఇంకా ఎక్సెస్ ఏమైనా ఉంటే అప్పుడు రీవాల్యుయేషన్ రిజర్వ్కి 5,000 పంపించాలి. సో అదే ఎంట్రీ అయిపోయింది. సో ఇదే అయిపోయింది, ఇదే అయిపోయింది, కరెక్ట్. సో లాస్ట్ క్వశ్చన్, ఇదే లాస్ట్ క్వశ్చన్. X Limited purchased a patent right of 1st April 2001 for 3 lakhs, which has a legal life of 15 years. However, due to the competitive nature of the product, the management estimate has useful life is only 5 years. The legal life అనేది మనకి అసలు కన్సిడర్ చేయకూడదు, మనం కన్సిడర్ చేయాల్సిన ఎస్టిమేటెడ్ యూస్ఫుల్ లైఫ్. The straight line amortization is determined by the management to be the best method. As 1st April 2002, the management is uncertain that the process can actually be made economically feasible and decides to write down the patent by estimated market value. So మీరు ఎప్పుడైనా క్లీన్ గా చదువుకుంటూ వెళ్ళిపోకండి, మీకు ఫస్ట్ అర్థం చేసుకుంటే చదవండి. సో అల్టిమేట్ గా ఏమవుతుంది, 3 lakhs పెట్టేసెట్ కొన్నాడంటే దాని యూస్ఫుల్ లైఫ్, లీగల్ లైఫ్ 15, ఎస్టిమేటెడ్ 5. మనం 15 తీసుకుని 5 తీసుకున్నాం, ఇక్కడ వరకు ఓకే. స్ట్రైట్ లైన్ అమౌంటైజేషన్ డిటర్మైన్ కూడా ఓకే. ఇక్కడ 1st April ఏమైందంటే మేనేజ్మెంట్ ఇస్ అన్సర్టన్ దట్ ద ప్రాసెస్ కెన్ యాక్చువల్లీ బి ఎకనామికలీ ఫీజిబుల్ అండ్ డిసైడ్ టు రైట్ డౌన్ ద పేటెంట్ టు an estimated market value of 1 lakh and decide to amortize over 3. ఓకే, ఇక్కడ వాల్యూ మారింది అంటే అది ఇక్కడ ఇంపైర్మెంట్ లాస్ ఉంది, ఇంపైర్మెంట్ ఒక కాన్సెప్ట్ వస్తుంది, తర్వాత లైఫ్ కూడా చేంజ్ అయిందంట. సో అల్టిమేట్ గా మనం ఏమనుకున్నాము, 5 years అనుకున్నాం. సో తర్వాత 3 lakhs అనుకున్నాం, దాన్ని 5 lakhs అనుకున్నాం. సో అంటే సరే, ఎప్పుడు చేంజ్ అవుతుంది, నేను ఎప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ 2 ways లో సాల్వ్ చేయండి, మోడిఫికేషన్ జరిగే వరకు. సో ఇక్కడ వరకు సాల్వ్ చేయండి ఫస్ట్. సో దీంట్లో సాల్వ్ చేస్తే మనకు పర్ ఇయర్ డిప్రిసియేషన్ ఎంత వస్తుంది, 3 lakhs డివైడ్ బై 5 అంటే 3 lakhs డివైడ్ బై 5 అంటే 60,000 వస్తుంది మనకి. చూద్దాం, 3 lakhs డివైడ్ బై 5 60,000 వస్తుంది. సో కాస్ట్ ఎంత, 3 lakhs. అమోర్టైజేషన్. సో క్యారింగ్ వాల్యూ ఎంత ఉంది ఫస్ట్ ఇయర్ ఎండ్ లో, సో 2,40,000 ఉంది. ఇప్పుడు సెకండ్ ఇయర్ బిగినింగ్ లోనే మోడిఫికేషన్ జరిగిపోతుంది. అంటే 1 అంటే March 2 కి 1 year కంప్లీట్ అవుతుంది. ఏప్రిల్ లో జరుగుతుంది కాబట్టి 1 year ఎండింగ్ లో లేదా సెకండ్ ఇయర్ బిగినింగ్ లో జరుగుతుంది మనకి ఇప్పుడు. సో అప్పుడు ఏమవుతుందంట, 1,50,000 అవుతుందంట. 1,50,000 ఇప్పుడు ఎంత ఉంది ఆల్రెడీ, ఓకే, 1,50,000 అవుతుంది. సో అంటే ఇది ఎప్పుడు మనకి అమౌంటైజేషన్, ఈ క్యారింగ్ వాల్యూ ఎప్పుడు మనకి 31st March 2022, 21 లో కొన్నారు కాబట్టి 22 March కి ఇది. సో ఇప్పుడు దీనికి డిప్రిసియేషన్ అమౌంటైజేషన్, ఇప్పుడు మళ్ళీ ఏమైంది, దానికి రీవాల్యుయేషన్ లాస్ వచ్చింది. ఎంత అంటున్నారు, 1,50,000 అంటున్నారు కాబట్టి రీవాల్యుయేషన్, ఇది ఫేర్ వాల్యూ అనుకోండి. సో ఇది రీవాల్యుయేషన్ లాస్ వచ్చింది. ఇప్పుడు డిప్రిసియేషన్ ఏమవుద్ది ఇప్పుడు నెక్స్ట్ ఈ ఇయర్ లో, అమౌంటైజేషన్ నథింగ్ బట్ అమౌంటైజేషన్ 2023కి డివైడెడ్ బై 2 years అనుకున్నారు కాబట్టి లైఫ్ ఇది. సో వాల్యూ యాజ్ ఆన్ 31st March 2023 ఎంత అయింది ఇప్పుడు. సో ఇది ఫేర్ వాల్యూ అనుకున్నాం మనం. ఇది ఇప్పుడు ఇది మనం ఏం చేసాం, లాస్ వచ్చింది కాబట్టి P&L లో డెబిట్ చేసుకుంటాం మనం. ఇది కూడా రాసుకోవాలి పక్కన ఏం చేసాం అన్నది. ఇప్పుడు మనకి నెక్స్ట్ 31st March 2024 చూద్దాం. సో ఇక్కడ ఏమైందంటే మళ్ళీ 1st April లో మనం మళ్ళీ 3 lakhs అనుకుంటామంట దాని వాల్యూ. సో ఫర్దర్ మోర్ ద ఎస్టిమేటెడ్ యూస్ఫుల్ లైఫ్ ఇస్ నౌ బిలీవ్ టు బి ద 4 more years. సో ఇక్కడ రివర్సల్, ఇదంతా ఇంపైర్మెంట్ కాన్సెప్ట్ లో మీకు చాలా క్లారిటీగా వస్తుంది. సో ఇక్కడ కూడా ఓకే, చూద్దాం. మనం ఇప్పుడు అల్టిమేట్ గా ఏం చేయాలంటే, మనం ఎంతైతే రైట్ డౌన్ చేసామో అంతవరకు మనం చేయాలి. యాక్చువల్లీ ఇక్కడ అంత కాన్సెప్ట్ అంటే ఇంపైర్మెంట్ కాన్సెప్ట్ వరకు సరే, అక్కడ ఇంకా క్లారిటీగా ఉంటుంది. సరే ఇక్కడ వరకు ఎంత యూజ్ అవుతుందో అని చెప్దాం. సో మళ్ళీ ఏమైందంట, 3 lakhs అయిందని చెప్తున్నారు. సో అంటే ఎంత రివర్స్ చేయాలి,
75,000 ఉంది. ఇప్పుడు ఆల్మోస్ట్ అది మళ్ళీ ఇక్కడ. సో మనకి 2,25,000 అయింది. సో ఆల్రెడీ 90,000 లాస్ వచ్చినప్పుడు ఏం చేస్తుంటాం, పిఎన్ఎల్ డెబిట్ చేస్తుంటాం కాబట్టి ఆ 90,000 ఇప్పుడు మళ్ళీ పిఎన్ఎల్ లో క్రెడిట్ చేయాలి. సో అప్పుడు రిమైనింగ్ ఎంత అయితే ఉందో అది రివాల్యూషన్ రిజర్వ్ కి క్రెడిట్ చేస్తాం. పిఎన్ఎల్ క్రెడిట్, ఇది డెబిట్. పిఎన్ఎల్ డెబిట్ చేసాం ఫస్ట్ లో లాస్ వచ్చింది కాబట్టి. ఇప్పుడు రిమైనింగ్ ఏం చేస్తామని రివాల్యూషన్ రిజర్వ్ ఎంతది. సో సింపుల్ గా 1,35,000 రిజర్వ్స్ పంపిస్తాం. సో మళ్ళీ డిప్రిసియేషన్ చేంజ్ అయిపోతుంది కదా. డిప్రిసియేషన్ ఇప్పుడు ఏమైందంటే మళ్ళీ అది లైఫ్ కూడా చేంజ్ అయిందంటే ఇవన్నీ రాసుకోవాలి. సో 4 more years అంటే ఇక్కడ నుంచి మళ్ళీ డివైడ్ బై 4 చేయాలి. సో ఫేర్ వాల్యూ ఇది కాబట్టి మనం అల్టిమేట్ గా మళ్ళీ రివాల్యూషన్ గెయిన్ 75,000 2,25,000 యాడ్ చేస్తే అల్టిమేట్ గా రివాల్యూడ్ అమౌంట్ కి తీసుకొచ్చాం కాబట్టి డివైడ్ బై దీంతో 4 చేస్తే 75,000 డిప్రిసియేషన్ అవుతుంది. సో నెక్స్ట్ 3 years, నెక్స్ట్ 4 years 75,000 చేస్తే అల్టిమేట్ గా 0 అయిపోతుంది. ఓకే, ఇది క్లియర్. సరే, ఇక్కడ అంతా ఫస్ట్ మనం ఎప్పుడు చేంజ్ అవుతుంది కాబట్టి క్యారింగ్ అమౌంట్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఫస్ట్ స్టెప్ అందరికీ నా తెలిసి క్లారిటీ ఉంటుంది. నేను ఎప్పుడు క్లాస్ చెప్పినా ఫస్ట్ ఇండియాస్ 2 నుంచి ఇండియాస్ 16 కానీ ఇండియాస్ 116 కానీ ఇండియాస్ 40 కానీ ఏదైనా సరే మాడిఫికేషన్ అవుతుందంటే ఫస్ట్ బిఫోర్ మాడిఫికేషన్ మనకి క్యారింగ్ వాల్యూ కావాలి. సో 2,40,000 ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ బిగినింగ్ లో కాబట్టి ఫస్ట్ ఇయర్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఫైండ్ అవుట్ చేసి అది నెక్స్ట్ ఇయర్ బిగినింగ్ కూడా అదే వాల్యూ ఉంటుంది కాబట్టి దాన్ని ఫేర్ వాల్యూతో కంపేర్ చేసి 90,000 లాస్ వచ్చిందని చెప్పేసి అది పిఎన్ఎల్ డెబిట్ చేసాం ఫస్ట్ టైం కాబట్టి. నెక్స్ట్ ఇయర్ లో ఆ ఇయర్ లో అంటే సెకండ్ ఇయర్ లో మనం డిప్రిసియేషన్ రివైజ్డ్ అమౌంట్ చేసాము. 2 years లైఫ్ ఉన్నారు కాబట్టి 1,75,000 రిమైనింగ్ అమౌంట్ 75,000 ఉంది ఫస్ట్ ఇయర్. సో సెకండ్ ఇయర్ కి ఏమవుతుంది, సారీ థర్డ్ ఇయర్ ఓపెనింగ్ లో మళ్ళీ రివైల్ చేస్తాం. 75,000 కాస్త 3 lakhs అయిందంటే అంటే 2,25,000 మనకి రివర్స్ అయింది. సో అప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ 9 అంటే ఇప్పుడు మనకి 2,25,000 వచ్చింది కాబట్టి ఇప్పుడు డెబిట్ చేసాం 90,000. సెకండ్ టైం వచ్చినప్పుడు ప్రాఫిట్ వచ్చినప్పుడు అది రివర్స్ చేసే. ఫస్ట్ టైం లాస్ ఎంత అయితే నువ్వు డెబిట్ చేసి అది రివర్స్ చేసి రిమైనింగ్ రివాల్యూషన్ దగ్గర పంపిస్తే అయిపోతుంది అంతే. అల్టిమేట్ గా రిమైనింగ్ లైఫ్ అంటే రిమైనింగ్ 4 years అన్నారు కాబట్టి 4 years డిప్రిసియేషన్ 75,000 4 years చేస్తే అల్టిమేట్ గా 0 అయిపోతుంది. ఇక్కడ ఇయర్ ఎండ్ ఆఫ్ ఈచ్ ఫైనాన్షియల్ ఇయర్ అన్నాడు అంటే ఎన్ని ఇయర్స్ చేయలేదు కాబట్టి అసెట్ లైఫ్ కూడా చాలా 4 years అంటే మొత్తం అల్టిమేట్ గా 4 మళ్ళీ తర్వాత 2 మళ్ళీ 2 తగ్గించి మళ్ళీ 4 అల్టిమేట్ గా తక్కువ ఉంది కాబట్టి సో లాస్ట్ వరకు చేస్తారు. అదే సమ్స్ కి అయితే 2023 దాకా 24 దాకా నీకు చేంజ్ అయింది కాబట్టి 24 దాకా ఎప్పుడో చేయమంటాడు. అక్కడ వరకు చేస్తే చాలు. ఈ ఎంట్రీస్ ఉన్నాయి కదా, రీవాల్యుయేషన్ ఎంట్రీస్ ఎప్పుడు స్టార్టింగ్ డేట్లు కూడా చెప్పాక జర్నల్ ఎంట్రీస్ ప్రిపేర్ చేయమన్నప్పుడు మీరు ఫార్మాట్ ఉంది కదా, పర్టికులర్ డేట్, పర్టికులర్స్, డెబిట్, క్రెడిట్ ఫిల్ చేసినప్పుడు ఆ డేట్ ఫాలంలో డేట్ మామూలుగా చాలా ఇంపార్టెంట్. ఈ డిప్రిసియేషన్ ఇవన్నీ ఇంట్రెస్ట్ అవన్నీ లాస్ట్ లో వేస్తాం. పేమెంట్స్ కానీ ఏమైనా ఉంటే లాస్ట్ లో వేస్తాము. ఈ రీవాల్యుయేషన్ కానీ ఇనీషియల్ రికగ్నిషన్ చేసినప్పుడు అది ఎప్పుడు కొన్నాం అప్పుడు అవి డేట్స్ మాత్రం ఇంపార్టెంట్. ఇంట్రెస్ట్ లో డిప్రిసియేషన్ లాస్ట్ ఇస్తారు. ఇది ఎంట్రీస్ అడగలేదు కాబట్టి ఎంట్రీస్ వేయక్కర్లేదు, అడిగితే అది కూడా వేసేవారు అంతే. ఓకే, ఇక్కడతో ఇండియాస్ 38 అయిపోయింది. సో రేపు మళ్ళీ ఇండియాస్ 23, 105 ఇవన్నీ వరుసగా మనం ఎసెట్ అవన్నీ కంప్లీట్ చేద్దాం ఫస్ట్, ఆ తర్వాత మిగిలినవన్నీ మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఓకే, డైలీ ఒక స్టాండర్డ్ అనుకున్నాం. సరే ఈ రోజు స్టాండర్డ్ అయిపోయింది. సో రేపు ఇండియాస్ 23 కూడా చిన్నదే, మ్యాక్సిమం టైం బట్టర్ ఒక 2 hours మ్యాక్స్. సమ్స్ తో కూడా చేస్తున్నాం కాబట్టి సమ్స్ లేకపోతే 20 minutes మ్యాక్స్ అంతే. సో మనం సమ్స్ కూడా ఇంక్లూడ్ చేసుకుంటున్నాం కాబట్టి సమ్స్ కూడా కంప్లీట్ చేస్తున్నాం కాబట్టి మనకి మ్యాక్సిమం హాఫ్ అన్ అవర్, ఒక 1.5 hour ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి 2 hours అంతే. ఓకే, బాగానే అర్థమవుతున్నాను. ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి, లేకపోతే రేపు ఇప్పుడు ఒకసారి మీరు మళ్ళీ చూసుకుని ప్రాబ్లమ్ సాల్వ్ చేసి రేపు అడగండి. ఓకే, బాయ్, థ్యాంక్ యూ, గుడ్ నైట్.